అర్థకుండా రోజు చెప్పు. అందరూ ఉంటే మాట్లాడుతూనే ఉంటారు. అర్థం చెప్పు. బయట మాట్లాడుకో. మీరే మాట్లాడుతున్నారు, అంతా ప్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. అక్కడ కదా వాళ్ళు బయటికి పోమంటారు. బయటికి పోతే మాట్లాడకుండా ఉంటారు, లేకుంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నమస్కారం చెప్తామా. వెనకాల ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? థ్యాంక్ యూ అందరూ. మీ అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. ప్రెస్ అంతా కూడా బాగా సహకరించారు. అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు. ఒక 4-5 రోజుల బజార్ మీ అందరు కూడా మంచి డిన్నర్ ఏర్పాటు చేస్తే మా ప్రెస్ కడప ప్రెస్ అందరికి డిన్నర్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యమైనది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. పేరు పేరులో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అందరికీ. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో కనీ వేరుగని రీతిలో అద్భుతమైన మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలందరూ ఓటేసినారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కడప జిల్లాలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంటే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలిపించారు. కడప జిల్లా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మా ఓటర్స్ అందరికీ కూడా అత్యధిక మెజార్టీ తెలుగుదేశంలో 26,000 చిల్లర ఓట్లతో మమ్మల్ని గెలిపించినందుకు వారికి ఇక్కడ ఉండే ఓటర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున మా ప్రత్యర్థి ఆయన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారట. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడు, ఈవీఎంలు అంటున్నాడు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు 2019లో గెలిచినప్పుడు మేము ఒక మాట ఏమైనా మాట్లాడామా? నువ్వు కూడా ఆ రోజు 26,000తోనో 26,000తో నువ్వు గెలిచావు. గెలిచినప్పుడు నిన్ను ఎప్పుడన్నా మేమంతా ఏదో ఈవీఎం ట్యాంపరింగు, ఏదో ప్రజలు మమ్మల్ని నమ్మలేదు, ప్రజలు ఓట్లు వేయలేదని మేము చెప్పినాం. కానీ ఈరోజు నీవు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్, మీరు గెలిస్తే మంచిదా? ఇది చాలా తప్పు. నువ్వు కోర్టుకు పోతా అంటున్నావు. కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ప్రజల తీర్పును గౌరవించాలి తప్ప ప్రజలు ఎక్కడ ఏం చేసినా వాళ్ళను తీర్పు ఏదో 10 ఓట్లతోనో 5 ఓట్లతోనో తెలిసే వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అంటున్నారు. జిల్లాలో ఎవరికైనా 15,000, 20,000 మెజార్టీతో గెలిచారు, 26,000తో మెజార్టీ గెలిచారు. మేము 26,000తో మెజార్టీ గెలిస్తే ట్యాంపరింగ్ చేస్తారా? ట్యాంపరింగ్ చేసేటంటే నువ్వు ఆ రోజు ఎందుకు నువ్వు గెలిచినప్పుడు ఎవరైనా ట్యాంపరింగ్ చేశారా? కాబట్టి ఇట్లా మాటలు మాట్లాడకుండా ప్రజలు నీకు తీర్పు ఇచ్చినాడు, ఆ తీర్పును గౌరవించి మంచిగా ఉంటే మంచిదని కోరుకుంటా ఉన్నా. ముందుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇంత ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే కమలాపురం నియోజకవర్గంలో మమ్మల్ని కూడా పెద్ద ఎత్తు మెజార్టీతో గెలిపించిన కమలాపురం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఈ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు
వాళ్ళ యొక్క మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక రికార్డు స్థాయిలో ప్రతిపక్షమే లేని పరిస్థితి కల్పించినటువంటి పరిస్థితికి తెచ్చారు. కాబట్టి ప్రజలందరికీ మా మీద బాధ్యత పెరిగిందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ బాధ్యత నిలబెట్టుకోవడానికి కూడా మా నాయకుల ప్రోద్బలంతో, మా నాయకుల యొక్క సపోర్ట్తో ఖచ్చితంగా మేము కూడా గ్రౌండ్లో నిలబెట్టుకుంటాం, మేము చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మార్పు ఇచ్చింది ప్రజలు. వాళ్ళు చెప్పిన మోసాలు నమ్మినారు. 19లో నమ్మి మోసపోయామని తెలుసుకొని అంతకంటే దారుణమైన రిజల్ట్ ఈరోజు ఇచ్చారు. దాన్ని గౌరవంగా ఒప్పుకోవాలా. పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, గౌరవంగా ఒప్పుకున్నాడు. మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు, కరెక్టే. ఇక్కడ మా ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. జనాలు తీర్పునిచ్చారు, ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి. మేము చేసిన పొరపాట్లు ఉన్నవాడు పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి, అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్. పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచినారా? అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది. లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు, అందుకనే ఈసారి మా మీద నిబంధిస్తాడు. మాకు అవసరం లేదు. ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు అలా వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచిగా కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు. ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు. పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు. ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపుకుంటే నీకు గౌరవం దక్కుతుంది, లేకుంటే మీ పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో, ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో నీకు పూర్తిగా పర్సనల్గా కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒప్పుకో, నువ్వు కలిసి పనిచేస్తానంటే మేము కలిసి ప్రజలు సేవ చేయడానికి తప్పకుండా ముందుంటాం. మీరు ఇలాగే తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటే మేము ఇట్లనే ఉంటామనంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జనాలు మళ్ళా 5 ఏళ్లకు ఓట్లు వస్తాయి. ఆ రోజుటికి మేమెంత సేవ చేసాం మీరేం చేస్తారని చూసుకోండి. అంతేగాని ఇలా చిల్లర మాటలు మాట్లాడొద్దని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా ఈ 5 ఏళ్ళు మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ 5 ఏళ్లకు మీ ముందుకు ధైర్యంగా రావడానికి కూడా సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు మీరు ప్రభుత్వం చేపట్టారు, ఆ అవినీతిని బయటికి తీసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అవినీతి ఎక్కడెక్కడ ఉందో తీస్తాం. అభివృద్ధి ఎంత చేశారో కూడా చూస్తాం. అభివృద్ధి నోట్ మాటలతో చెప్పేది కదా, కనిపించాలి కదా. అక్కడ అలాంటి చేసాం, డెవలప్మెంట్ లైవ్లో కనిపించాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డెవలప్మెంట్ అయితే బయటికి కనిపించదు, పబ్లిక్ కనిపిస్తుంది కదా. పబ్లిక్ ఏమేమి చేశారో చూస్తాము, పబ్లిక్ ఎంత డెవలప్ చేశారో చూస్తాము, దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ప్రతి ఒక్కటి బయటికి తీస్తాము. అవినీతి ఒక డెవలప్మెంట్లోనే కాదు, అడుగడుగున అవినీతి జరిగింది. భూములు, గవర్నమెంట్ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ దోచుకున్నారు. ప్రతి ఒక్కటి బయటికి తీస్తాం. అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి లిస్టులు. ప్రజలు చాలామంది కంప్లైంట్ చేసినారు, వాళ్ళ ఇన్ని లిస్టు కూడా బయటికి తీసి ప్రతి ఒక్కటి కూడా బయట పెడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాని మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా తెలియజేస్తాం. మిరాకిల్స్ ఏం జరగలేదు, మార్పు గమనించారు. లాస్ట్ 2 times మీరు ఏం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సొంత జిల్లా మనవాడు గెలిచాలని చెప్పి ఒక ఆలోచన అయితే ఉన్నింది. దానివల్ల ఆయన గెలవడం జరిగింది. 14లో అక్కడికి టైట్గా తీసుకొచ్చాం మా మీద నమ్మకంతో. 19 అయితే స్టేట్ వైడ్ ఒక మేనియా వచ్చింది జగన్ గారిని గెలిపించాలని చెప్పేసి, దానివల్ల గెలిచారు. అంతేగాని మేము చేయలేనటువంటి పని కాదు. ఓడిపోయినా మేము జనాల్లో ఉన్నాం, ఓడిపోయినా పనులు చేశాం. అదే ఈరోజు మాకు సహాయపడింది. కడప జిల్లాలో జగన్ పక్క కాన్స్టిట్యున్సీలో జగన్ ఆనుకొని మేము 3 మండలాలు ఉంటాయి. ఇన్ని ఆనుకొని ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న
కమలాపురంలో ఇంత మెజారిటీ మాకు వచ్చిందనంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు సహకరించాయి, మా నాన్నగారు చేసిన సేవలు ప్రజలు గుర్తించారని ఈ అన్నిటి రిజల్టే అంత మెజారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటాను. మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ కూడా చిన్నపూర్ల చంద్రబాబు క్యాంపెయిన్ చేశాడు అని చెప్పి మీడియా సమావేశం కూడా పెట్టారు. అదే ఈయన కలగంటా ఉన్నాడు, ఒక అబద్ధపు ప్రపంచంలో బతికి ఆయనకు ఆ ఆలోచనలే వస్తాయి. ఎప్పుడు మోసం చేద్దామన్న ఆలోచనలు అతనికి ఆలోచనలు రాకుండా ఏమొస్తాయి? అవి తప్పు. ఇదే చెప్తున్నా కదా, లాస్ట్ టైం ఆయన ఇలా చేసినాడేమో కాబట్టి ఆయనకి ఈ ఆలోచన వస్తుందని అనుకుంటాను. అంతకు మించి ఏమీ లేదు. న్యాయంగా గెలిచాము. జనాలు మీరంటే ఈరోజు అందరికీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు గత 3 ఏళ్ల నుంచి వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అది అందరికీ తెలిసింది, వాళ్ళకి తెలియడానికి టైం పట్టింది. అందుకే నిన్న వాళ్ళ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమైపోయారు అనుకుంటున్నాడు. ఆయన మేలు చేశాడని అనుకుంటున్నాడు కానీ కీడు చేశారని అనుకోవడంలా. నీ దగ్గర 10 రూపాయలు తీసుకొని నీకు 5 రూపాయలు ఇస్తే తెలుసుకోలేరా? తెలుసుకున్నారు. అది ఆయన తెలియడం తెలుసుకోలేరులే, 10 రూపాయలు నేను 5 రూపాయలు దొబ్బేసి తెలుసుకోలేని అని అనుకున్నాడు. ఈరోజు తెలుసుకున్నారు వాళ్ళందరని మళ్ళీ ఆయనకు బోధపడి ఉంటారు. మేము ఎక్స్పెక్ట్ చేసాం, నమ్మలేకపోయే పరిస్థితి లేదు. స్వీప్ అవుతుందని అనుకున్నాం. 150 సీట్లు దాటుతాయి అనుకున్నాం, దాన్ని 160 దాటింది. కానీ నమ్మలేని పరిస్థితులు అయితే లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసాం. మేము ఈ మెజారిటీ కూడా ఎక్స్పెక్ట్ చేసాం. తప్పకుండా ఇంత మార్పు ఉంది ప్రజల్లో. ఎందుకంటే గ్రౌండ్లో మేము తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి మాకు ఈ అవగాహన ఉంది, ఇంత మార్పు ఉందని మేము చెప్తా వచ్చాం. మీ అందరికీ కూడా చూడండి, మీరు అనుకున్న దానికన్నా మెజారిటీలు ఎక్కువ వస్తాయని చెప్పారు ఇంత ముందు ప్రెస్ మీట్లో కూడా అదే జరిగింది. సెంటిమెంట్ అనేది పక్కన పెడితే జనాలకు అందుబాటులో ఉంటే సెంటిమెంట్లు ఏం పనిచేయవు. జనాలకు సేవ చేసినంత వరకు ఏ సెంటిమెంట్ ఏం చేయదు. ఆ సేవ చేయలేని రోజు ఎవరైనా గద్దె దిగాల్సింది. ప్రజలకు మాకు పనికిరారు, ఇతను మాకు మంచి చేయట్లేదు అనుకుంటే గద్దె దింపుతారు. లక్ష్యాలు ఉన్నాయి, ఇంత ముందు నుంచి ప్రయత్నం చేసింది. మా నాన్నగారి కళ ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలా, దాని మీద గట్టి ప్రయత్నం చేస్తాం. అవకాశాలు ఉన్నాయి. రిజర్వాయర్ సర్వరాయ సాగర్ రిజర్వాయర్ నింపి జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి అయితే అక్కడి నుంచి పంట కాలువలు తవ్వితే మా నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే అవకాశం ఉంది. దాని మీద ఆయనకు ఖచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి, ఎలా చేయాలో అన్ని ఐడియాలు ఉన్నాయి దాని మీద. దాన్నే మేము మళ్ళా మా అధ్యక్షుని దృష్టిలో పెట్టి, మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అవన్నీ ఈ కమలాపురానికి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కొప్పర్తి ఇండస్ట్రీస్లో కూడా ఇండస్ట్రీస్ పెంచి యువతకు ఉద్యోగం, రైతుకు నీరు, ఈ 2 మెయిన్ ఎజెండా పెట్టుకుంటాం. ఫస్ట్ లోకల్ ప్రిఫరెన్స్, ఈ 2 మెయిన్ ఎజెండాస్తో ముందుకు పోతాం. రైల్వే బ్రిడ్జ్ అనేది 2019 నాటికి మేము బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేయించుకొచ్చాం. దాన్ని అప్రూవ్ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం. 5 ఏళ్లలో దాని మీద 3 సార్లు శంకుస్థాపన చేసుకుంటూ పోయాడు. కానీ వేసిన దాని మీద వేసింది శంకుస్థాపన కూడా మేము చేసాం. అప్పుడు దాని మీద మళ్ళా స్థాపన అని చేసాడే కానీ ఇంతవరకు పని మొదలు పెట్టలే. సిగ్గు లేకుండా ఈ బ్రిడ్జ్ చేయకపోతే నేను కమలాపురం ప్రజలు ఓట్లు అడగనన్నాడు. అయినా అడిగినాడు. పోటీ చేయనన్నాడు, ఓట్లు అడగనన్నాడు. అయినా ఓట్లు అడిగాడు. నీకు ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి జనాలు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి అదొక ప్రధాన కారణం. కాబట్టి అది మేము పూర్తి చేస్తాం. మేము అనుకున్నది మేము తెచ్చిందే కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేస్తాం. దృష్టికి తప్పకుండా వచ్చే, నేను దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేసుకోవడానికి ప్లాన్ చేసి అప్రూవ్ చేసుకొచ్చింది ఆయన. తెలియక కాదు, కమలాపురంకి అండర్ గ్రౌండ్ డ్రైనేజా దానికి అవసరం లేదు అని చెప్పి దాన్ని ఓపెన్ డ్రైనేజ్ చేయాలని చెప్పి దాని హైట్స్ పెంచి వాళ్ళకు ఎక్కడైతే డబ్బులు మిగులుతాయో ఆ విధంగా ప్రణాళికలు చేసుకొని అది పూర్తి చేయక ప్రతి ఒక్కరికి అప్పచెప్పి, ఎలా అంటే తాగునీరు మురికినీరు కలిసిపోయే విధంగా ట్యాప్ తిప్పితే మురికినీరు కలిసి వచ్చేంత దారుణంగా అంత దారుణంగా ఇంప్లిమెంట్ చేయాలని చూశారు. అది కూడా 5 ఏళ్ళలో పూర్తి చేయలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయిపోయి పని స్టార్ట్ అయిపోయే టైంలో గవర్నమెంట్ మారింది. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోకుండా దాన్ని ఎలాగ ఎస్టిమేట్స్ మార్చి ఓపెన్ అయిన అతనికి డబ్బులు ఎలా మిగులుతాయి చూసుకున్నాడో తప్పితే జనాల కోసం చూడలేదు. దాని కరెక్షన్స్ చేస్తాము. ప్రజలందరికీ
మంచి రోడ్లు, మంచి డ్రైనేజీలు అందేంత వరకు కూడా కృషి చేస్తారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు సేవలు జరుగుతూ వీళ్ళు తీసుకెళ్తున్నాడు పదే పదే విమర్శలు. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యే ఖచ్చితంగా దాని మీద తీస్తాం. ఒక చేపల చెరువుకే కాదు, భారతీయ సిమెంట్స్ కూడా ప్రత్యేకంగా పోతానే పర్మిషన్స్ తీసుకో ఉండొచ్చు. ఆ పర్మిషన్స్ ఎలా తీసుకున్నారు, ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారని బయటికి తీస్తాము. దాంట్లో ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయట పెట్టి దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఫైనల్ గా ఎన్నికల 3 ఏళ్ళ ముందర కూడా తప్పుడు కేసులు బనాయించారు. దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఈ 5 ఏళ్లలో కొన్ని వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు. న్యాయపరంగానే పోరాడతాం. అవి తప్పు అని తెలిసినప్పుడు మాకు భయం లేదు. ఏ రోజుకైనా న్యాయం బయటపడుతుంది. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. దాని మీద పోరాడతాం. ఇలాగ కోర్టులో ఉన్నాయి కాబట్టి మనం కోర్టులో తేల్చుకోవాల్సిందే. ఖచ్చితంగా ముందు ఏమన్నా తప్పుడు కేసులు పెట్టి అవి ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంటే దాన్ని పరిశీలించి తప్పకుండా అందరికీ న్యాయం చేస్తాం. వాళ్ళకి చేతనైంది అదొకటి, దానివల్లే ఓడిపోయారు. మాకు చేతనైంది చాలా. మాకు అభివృద్ధి ముఖ్యం, జనాల మేలు ముఖ్యం. వాటి మీద మేము దృష్టి సారిస్తాం. మీరు చెప్పింది 100% రైటు. అదే ఇందాక చెప్పినాం, వాళ్ళు చేసిన అక్రమాలు, భూ అక్రమాలు అన్నీ కూడా బయట పెడతామని చెప్పేసింది. ఈ కాలువలు, ఈ సెజ్జుకు అవసరమైన నీళ్లు, పంటలకు అవసరమైన నీళ్లు అన్నీ ఒక ఆలోచన అయితే ఉంది. దాన్ని ఎట్లా పక్కా ప్రణాళికల్లో ఫర్దర్ ఒక 50 yearsకి కమలాపురంకి ఏమేం కావాలా, ఎట్లా చేయాలనే డెవలప్మెంట్ మీద ఆలోచించి నీట్గా డెసిషన్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తాం. దాని మీదే కదన్నా మా మెయిన్ ఎజెండా, అదే కదా చెప్తున్నా నేను. దాన్ని తీసి పంట కాలువలు పోవాలి కంపల్సరీ. జిఎన్ఎస్ నుంచి 2 మండలాలకి, సర్వరాయ సాగర్ నుంచి ఒక 2 మండలాలకి, 3 మండలాలకి, సర్వరాయ సాగర్ నుంచి 3 మండలాలకి జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచి వస్తుంది. జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచే సెజ్జుకు కూడా వస్తాయి. అన్ని రకాలుగా ఉన్నాయి. విత్ గ్రావిటీలోనే వస్తాయి. నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పంపు పెట్టాల్సిన అవసరం లేదు, లిఫ్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటికి ప్రణాళికను చేస్తాం తప్పకుండా. అవి కేవలం కాంట్రాక్ట్ల కోసం తప్ప ఎక్కడికి తీసుకొస్తారు? మనకు గన్నికోట నుంచి సర్వరాయ సాగర్కి వస్తాయి. గన్నికోట నుంచి గ్రావిటీలో కడప వరకు వచ్చేదానికి కాలువలు చదువుతున్నారు. ఆ 180 కోట్లు 200 కోట్లు పెడితే ఆ కాలువ పూర్తి అయిపోతుంది. ఆ కాలువలోంచి ఊరికి ఒక వెంటు పెడితే నీళ్ళు వచ్చేసి ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో చెరువులేకి వచ్చేస్తాయి. ఒక నయా పైసా ఎప్పుడే కానీ మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఉండదు. దానికి రోజు పైప్ లైన్ మెయింటెనెన్స్, పైప్ లిఫ్ట్ చేసి దానికి కరెంటు లెక్క ఎంత, వాళ్ళకు శాలరీస్ అంతా ఇవన్నీ ఉన్నాయి. దాన్ని చూసి ఆలోచన చేసేసి చేస్తారు తప్పకుండా. దాని మీద ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి మనకు, అక్కడి నుంచి కింద నుంచి పైకి నీళ్లు కావాలి. కేవలం కాంట్రాక్ట్ వస్తుంది కదా, మన కాలువ వస్తుంది. ఆ 200 కోట్లు ఇటు పెట్టేస్తే ఆ కాలువ పూర్తి అయితే కొండపైన మన తిప్పిరెడ్డిపల్లి అవతల కాలువ పోతా ఉంది. ఆ కాలువలో ఒక వెంటు పెట్టేస్తే దాని అమ్మడి నీళ్లు వంక ఉంది, ఆ వంక అమ్మడి వచ్చేసి ఆడ నీళ్లు వచ్చేస్తాయి. లిఫ్ట్ అవసరం లే. ఆ నీళ్లు తీసుకెళ్తే అక్కడ స్టోర్ పెట్టేసి ఒక 1/2 TMC కావాలన్నా, 1/4 TMC కావాలన్నా, 1 TMC కావాలన్నా అది కేవలము కాంట్రాక్ట్ల కోసం తప్ప అవన్నీ చేసేస్తారు. అది చూస్తాం తొందరలో. దాని మీద మాట్లాడేస్తాం. దాని అధికారులందరినీ కూడా పిలిచి మాట్లాడి ఎందుకు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన దాని మీద ఏదైనా చేస్తే మళ్ళీ మిగులు ఎంత వస్తుంది అనేది ఆలోచన చేసి దాని వీలైతే ఆ డబ్బులు ఇట్లా మార్చేసి తీసుకొచ్చేసి ఆ కాలువను తయారు చేసి నీళ్ళు అదే చెప్తున్నా కదా, వచ్చే ఇండస్ట్రీలో నమ్మకం కలిగించాలి ఫస్ట్. ఆ నమ్మకం ఈ పూర్తి మెజారిటీతో జనాలకు ఒక నమ్మకం వస్తుంది. వన్ సైడ్ పబ్లిక్ సపోర్ట్ ఉంది టీడీపీకి అని అంటే బయట నుంచి వచ్చే ఇండస్ట్రీస్ కూడా నమ్మకంగా టీడీపీ ఏం చెప్తే దాని మీద నమ్మకంగా పెట్టే పరిస్థితుంది. ఆ భయాన్ని పోగొట్టి ఆ నమ్మకం క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ ఇక్కడ తెప్పించే మార్గం ఖచ్చితంగా చేస్తాము. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి
ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేటట్టు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఓకే